పట్నం చేరుకుంటాడు కౌశికుడు. అక్కడి వాళ్లని అడిగి ధర్మవ్యాధుడి ఉనికిని అడిగి తెలుసుకున్నాడు. ఒక కసాయి దుకాణం పెట్టుకుని కూర్చున్నాడు. వంతులు వేసి మరీ అమ్ముతున్నాడు. ధర్మవ్యాధుడు అక్కడి జనం కొనుక్కునిపోతున్నారు. అసహ్యంగా ఉంది అక్కడి వాతావరణం చూస్తుంటే కౌశికునికి. ఓ ప్రక్క ఒదిగి నిలుచున్నాడు. ఆ తర్వాత బ్రాహ్మడి రాక గమనించి లేచి వెళ్లి నమస్కరించి సాధారణంగా ఆహ్వానించాడు. కుశలమడిగాడు. అయ్యా, ఆ ఇల్లాలు మహాపతివ్రత, ఉత్తమ ఇల్లాలు అని చెప్పి కౌశికుని ఇంటికి తీసుకెళ్లాడు. అంతట కౌశికుడు, ధర్మం తెలిసిన వాడివి జీవహింస ఉపాధిగా పెట్టుకున్నావెందుకు అని అడిగాడు. అయ్యా, పొరపడుతున్నావు అని ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అంటాడు. బ్రాహ్మలకి తపస్సు, అధ్యయనం పరమధర్మం, రాజుకు దండనీతి, వైశ్యలకు వ్యాపారం, శూద్రులకు బ్రాహ్మణ శుశ్రూష పరమధర్మం. అలాగే నాకు మాంసమమ్మడం కులవృత్తి.